ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 23:27 వాక్యం చదువుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్ముషంతోనూ నిండి ఉన్నది. ఈరోజు చాలా మంది కూడా అండి వేషధారుల వరకు ఉంటున్నారు. అంటే సగం దేవుడు సగం లోకం. బయటికి దేవుళ్ళలో ఉన్నట్టు లోపల మాత్రం భయంకరమైన పాపలు ఉన్నవారు లేరా మన మధ్యలో? ప్రతి ఆదివారం బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తూ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మరలా ప్రార్థన అయిపోయి మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు మరలా తాగేవాళ్ళు, మరలా సినిమాకి వెళ్ళేవాళ్ళు, మరలా వ్యభిచారం జాగ్రత్త పాపలకు వెళ్ళేవాళ్ళు లేరా? బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ప్రభు చెప్తున్నాడు, వేషధారులారా, మీరు సున్నము కొట్టి సమాధుల వాళ్ళు ఉన్నారు. బయట చాలా నీట్గా ఉంది కానీ లోపల కుళ్ళిపోయిన ఎముకలతో ఉంది. అలానే మనం కూడా బయటికి చాలా అందంగా ఉన్నాం, చక్కగా బాగా పాటలు పాడుతున్నాం, బాగా వాయిద్యాలు వాయిస్తున్నాం, బాగా వాక్యం చెప్తున్నాం, ఎవరికి లేనంత భక్తి ఉన్నట్టు మనం కనపడుతున్నాం, లేచి ప్రార్థన చేస్తున్నాం, హల్లెలూయా అన్నా కానీ లోపల మాత్రము ఎండిపోయిన ఎముకలు వారు కుళ్ళిపోయిన స్థితిలో చచ్చిన స్థితిలో మనం ఉన్నాం. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడతాడు. పాపులకైనా పరలోకం ఉంది కానీ వేషధారులకు మాత్రం పరలోకం లేదని ప్రభు చెప్పాడు. ఈరోజు మనలో చాలా మంది కూడా బయటికి భక్తి గల వారు కనపడుతున్నారు కానీ లోపల భక్తి లేని వారు కనపడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకరోజు తీర్పు రోజు వస్తుంది. మనం ఇక్కడ తప్పించుకోవచ్చు కానీ ఆ తీర్పు దినం మాత్రం మనం తప్పించుకోలేం. పాపము జీతము మరణము. మనుషుడు ఏం వెతుకుంటాడో ఆ పంటనే కోస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు చేసే పాపం ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో. అత్త ముందు ఒకలాగా, అత్త వెనకాల ఒకలాగా, భార్య ముందు ఒకలాగా, భార్య వెనకాల ఒకలాగా, భర్త ముందు ఒకలాగా, భర్త వెనకాల ఒకలాగా, తల్లిదండ్రుల ముందు ఒకలాగా, తల్లిదండ్రులు లేనప్పుడు ఒకలాగా. ఒకవేళ నువ్వు అలా ఉన్నాయో నాకు తెలియదు కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది, నువ్వు నటించవచ్చు, ఎక్కడ ఎస్కేప్ అవ్వచ్చు కానీ ఆ తీర్పు రోజు మాత్రము మనం ఎవరు ఎస్కేప్ అవ్వలేము. కాబట్టి ఇప్పటికైనా మారుమనసు పొందండి, పాపాన్ని విడిచిపెట్టండి. పాపము జీతము మరణము. బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాం. ఇంకా నువ్వు పాపంలో ఉంటూ ఇంకా పాపాలు ఎంజాయ్ చేస్తున్నావా? ఇప్పటికైనా మారుమనసు పొందండి, ప్రభువును అంగీకరించండి. యేసు మీకు క్షమిస్తాడు, మీకు నూతన జీతం ఇస్తాడు, మీకు సహాయం చేస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. ప్రభు వైపు తిరుగు, నీకు నూతన జీతం ఇస్తాడు.